హాయ్ వైటీ ఫ్యామిలీ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. సో ఈరోజు వచ్చేసి మన హౌస్ కన్స్ట్రక్షన్ సిరీస్లో డే 2 అనమాట. మీరు ఇదే మన ఫస్ట్ టైం కనుక మన వీడియో చూస్తుంటే వెంటనే వెళ్ళి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డే 1 వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే వెంటనే వెళ్ళి ఒకసారి ఆ వీడియో చూసిరండి. ఎందుకంటే ఇది కన్స్ట్రక్షన్ సిరీస్ కాబట్టి మీకు కంటిన్యూషన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఏం జరుగుతుందని చెప్పేసి ఈజీగా అర్థమవుతుంది. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు స్టెప్ 2 ఏంటంటే మేస్త్రి ఆర్ బిల్డర్తో మాట్లాడుకోవడం. సో మేము డే 1 రోజే మేస్త్రితో మాట్లాడుతున్నామని చెప్పాను కదా. సో మేస్త్రితో మాట్లాడుకున్నాము. బిల్డర్కి అయితే ఇవ్వట్లేదు. మెటీరియల్ కూడా మనం తెచ్చేయాలంటే మనం అక్కడే ఉండి చూసుకొని ఎప్పుడు ఏం కావాలి మెటీరియల్ అని చెప్పి అప్పటికప్పుడు తెచ్చేయాలి కదా. సో అది మనకంత సెట్ అవ్వదని చెప్పేసి మేస్త్రితోనే మనకు నచ్చిన మెటీరియల్ పెట్టించుకొని ఫీట్కి ఎంత అని చెప్పేసి మేము మాట్లాడుకొని ఒక అగ్రిమెంట్ అయితే రాసుకున్నాము. దాని తర్వాత డే 2 రోజు జేసీబీ తీసుకొచ్చి ఇట్లా ఇల్లు కూలగొట్టేసి మొత్తం లెవెలింగ్ చేయించామన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హౌస్ ప్లానింగ్ అండ్ పర్మిషన్. సో హౌస్ ప్లానింగ్ అయితే మేము G+2 గీపించాము. పర్మిషన్ కూడా G+2కే తీసుకున్నాము. ఒకవేళ లోన్ ఎక్కువ శాంక్షన్ అయితే G+2 వేసుకుందాం, తక్కువ వస్తే G+1 వేసుకుందాం అనే ఇంటెన్షన్తో G+2కి అయితే ప్లానింగ్ గీపించాము. అండ్ లాస్ట్ వీడియోలో మీకు G+1 అనే చెప్పాను కదా. సో అప్పటికి ఇంకా డిసైడ్ అవ్వలేదు. అండ్ దీని తర్వాత నువ్వులు పెసర్లు అలుకుతారు తెలంగాణ సైడ్లో కొన్ని చోట్ల అని చెప్పేసి అన్నాను కదా. సో మా సైడ్ అలుకుతారు కాబట్టి మేము కూడా అలకాలి అనుకున్నాము. బట్ ఆ రోజు వర్షం పడింది. ఇందాక మీరు చూసారు కదా, అంబ్రెలా పట్టుకొని నిలబడ్డది. సో వర్షం పడింది కాబట్టి చల్లడానికి వీలు అవ్వలేదు. దాని తర్వాత చల్లితే మళ్ళీ పొడి మట్టి వేయాలి కదా. సో అది అంతా పడదాన అయిపోయిందని చెప్పేసి నార్మల్గా పత్తి గింజలు పెడతాం కదా విలేజ్లో, అలాగా నేను కూడా గుంతలు తీసుకుంటా ఇట్లా పత్తి గింజల్లాగా నువ్వులు పెసలు రెండు మిక్స్ చేసేసి ఇట్లా గుంతలు తీసుకుంటూ పెట్టానన్నమాట మొత్తం. ఇలా అలికిన తర్వాత ఈ మొలకెత్తడానికి 4 to 5 days అన్న పడుతుంది. సో మొలకలు రావాలంటే ఈ సమ్మర్ కాబట్టి ఎండలు ఉన్నాయి కదా. సో వాటర్ కంపల్సరీ కొట్టాలి. వాటర్ కొడితేనే మొలకలు కనిపిస్తాయి. అవి కనిపిస్తేనే మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఓకే మొలిచింది అంత బాగుంటుంది అని చెప్పేసి. అందుకని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వచ్చి దీనికి వాటర్ జల్లేసి వెళ్ళాను అనమాట. ఆఫ్టర్ 4 days ఎలా వచ్చాయి మొలకలు అని చెప్పేసి మీకు ఆ వీడియో కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా గుంపులు గుంపులుగా అక్కడక్కడ. సో నేను పత్తి గింజల్లాగా అక్కడక్కడ పెట్టాను కాబట్టి అలానే నేను ఎన్ని గింజలు వేసానో అవన్నీ అట్లనే మొలకెత్తాయి అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వచ్చేసి గింజలు వేసాక మధ్యలో 3 days గ్యాప్ అనమాట. 4th day మార్నింగ్, ఇది మార్నింగ్ వరకు ఇలా కనిపించాయి అనమాట గింజలన్నీ. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బోర్వెల్. సో బోర్వెల్ అనేది మనం ఇల్లు కట్టకముందు వేసుకుంటేనే చాలా బెస్ట్. ఒకవేళ ఇల్లు కట్టిన తర్వాత ఇన్ ఫ్యూచర్ వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకుందాంలే అనుకున్నాం అనుకోండి, వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు బోర్ బండి రావాలన్నా అండ్ బోర్ వేసినా కూడా ఇల్లంతా డస్ట్ అండ్ స్లాబ్ గూలగొట్టి ఇవన్నీ ఖర్చుల కన్నా మనం ఖర్చు ఇప్పుడే వేసుకోవడం చాలా బెస్ట్ నా ఒపీనియన్ అయితే. సో ఇంకా మేము బోర్వెల్ కూడా మాట్లాడుకున్నాము. 10 to 100, 100 to 200 ఇట్లా ఫీట్ పెరిగిన కొద్దీ అమౌంట్ పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఫస్ట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్ అని చెప్పారు. కేసింగ్ పైపులు వచ్చేసి మనమే పెట్టుకోవాలి. సో మేము ఇంకా ఓకే అని చెప్పేసి 9th April రోజు మార్నింగ్ వేద్దామని చెప్పేసి రమ్మని చెప్పాము. బోర్ పాయింట్ అయితే మేము ఎవరు చూపించలేదు. మా ఒపీనియన్ ఏంటంటే వాస్తు ప్రకారం ఈశాన్య మూలకు వేయాలని చెప్పేసి పంతులు గారు అన్నారు. సో మేము వాస్తు ప్రకారమే వేద్దామని చెప్పేసి మేమే ఒక ప్లేస్ అనుకొని అక్కడ వాటర్ జల్లి పసుపు కుంకుమతో ముగ్గు వేసుకొని నవధాన్యాలు జల్లి అగరబత్తులు పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని బోర్వెల్ వచ్చే వరకు మేము రెడీ ఉన్నామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా బోర్వెల్ అయితే వచ్చేసిందనమాట. సో బోర్వెల్ మనకి లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది, పెద్ద బండి అయినా కూడా. మనకి పొడుగు ఫ్లాట్ కాబట్టి బండి ఒకటే వెళ్ళింది. జనరేటర్ మాత్రం ఇక్కడ సైడ్ పెట్టారు. దీని తర్వాత పాయింట్ ఎగ్జాక్ట్గా బోర్ది మనకి అక్కడ వరకు బండి వెళ్తుందా, ఏమన్నా గోడ కూడా అవి తగులుతాయా, పక్కకి వేయాలా ఏంటి అని చెప్పేసి ఒకసారి వాళ్ళు చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ప్లేస్ ఫిక్స్ అయిన తర్వాత బండి మొత్తం ఇక్కడ సెట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ పైపులన్నీ మనకు బోర్ వేయాలంటే లోపలికి పంపిస్తారు కదా భూమి లోపలికి. సో ఈ పైపులన్నీ ఫస్ట్ కింద దింపేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ ఒక పర్సన్ పైకి గ్రీస్ పూసుకుంటూ వెళ్తున్నాడు. అండ్ కిందికి వచ్చేటప్పుడు కూడా ఇటు సైడు గ్రీస్ పూసుకుంటూ వస్తున్నాడు అనమాట. దీనివల్ల అక్కడ జరుగుతున్నది ఉంది కదా చైన్ లాంటిది, సో అది అనేది టైట్గా కాకుండా లూజ్గా ఉంటుందని చెప్పేసి అలా పూసారు. దీని తర్వాత ఇక్కడ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర బోర్ పాయింట్ దగ్గర పెట్టారనమాట. ఇక్కడ మేము వాటర్ జల్లేసుకొని బొట్టు పెట్టి పసుపు కుంకుమ అదంతా జల్లి అక్కడే పువ్వులు అండ్ నవధాన్యాలు జల్లి అగరబత్తులు చూపించి కొబ్బరికాయ కొట్టి అండ్ కట్నం పెట్టేసి మంచిగా దేవుడికి గంగమ్మ తల్లికి మంచిగా దండం పెట్టుకొని మంచిగా నిలబడాలని చెప్పేసి అయితే మొక్కుకొని ఇంకా బోర్ బండ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట.
అండ్ ఒక చిన్న కరెక్షన్, డే 1 వీడియోలో నేను బండ తవ్వింది ఈశాన్య మూల అని చెప్పేసి అన్నాను కదా, బట్ అది ఈశాన్య మూల కాదు, ఆగ్నేయానికి అపోజిట్ అంట. నాకు ఆగ్నేయానికి అపోజిట్ మూల అది పేరైతే ఐడియా లేదు, ఒకవేళ మీకు ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడు మనం బోర్ వేసింది ఈశాన్య మూలకనమాట. బోర్ వేయడానికైతే ఆల్ సెట్ అనమాట. సో ఇప్పుడైతే బోర్ బండి స్టార్ట్ చేస్తున్నాం. బట్ బోర్ మాత్రం 4 డేస్ పట్టింది. అసలు ఎందుకు 4 డేస్ పట్టింది, వాటర్ పడ్డాయా లేదా, ఎన్ని ఫీట్ల వరకు వేసాము, ఎంత అమౌంట్ అయింది, ఇవంతా నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ శ్రీ అండ్ మామ్.